హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము పాడేరు వెళ్ళిన షార్ట్ పెట్టాం కదండి, ఇది ఫుల్ వీడియో అనమాట. దారిలో తీసిన వీడియో అండి. చూడండి ఎంత మంచిగా ఉందో, ఫుల్గా కమ్మేసింది. డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందండి. మీరే ఎంజాయ్ చేస్తారని చెప్పి ఫుల్ వీడియో తీసాం. అయితే మేము లోపల సాంగ్స్ పెట్టుకొని ఇది ఎంజాయ్ చేసుకుంటూనే ఈ వీడియో తీసానండి. అయితే నేను ఒక సాంగ్ పాడతాను, మీరు ఈలోపు ఈ బ్యూటిఫుల్ వ్యూని చూడండి. వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే, మౌనం తెలిసే నాకు మాట తెలిసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే, కన్నుల్లో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేలే. అయితే సాంగ్ ఎలాగుందో కామెంట్లో చెప్పండి. అయితే పాడేరు దగ్గరలోని బాబాది విగ్రహం అక్కడ సైడ్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంది. అక్కడ ఆగి చిన్న వీడియో తీసామండి. మా పాప వాటర్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆడింది. అక్కడ సైడ్ చిన్న ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ లాగా షెడ్ వేసి ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడండి జూమ్ చేస్తున్నాను. వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. దగ్గరికి వెళ్ళలేదండి, ఎందుకంటే టైం లేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి చూడండి, డైరెక్ట్గా చూస్తే ఈ లొకేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇదిగోనండి అమ్మవారి టెంపుల్. ఫస్ట్ ఈ టెంపుల్ తగులుతుంది మోదకండమ్మ తల్లి, తర్వాత ఈ సైడ్ ఉంటుందండి ఈ టెంపుల్. ఆ తల్లిని దర్శనం చేసుకొని ఈ తల్లి దగ్గరికి వచ్చాం. తల్లికి పసుపు కుంకుమ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఇక్కడ పంతులు గారు ఉంటారు. ఆ రోజు అసలు ఎప్పుడు వెళ్ళినా ఖాళీ ఉంటుంది, కానీ ఆ రోజు సండే చాలా ఫుల్ రష్ అండి. మొక్కుబళ్ళు అందరూ మేకలు కోళ్ళు పెట్టుకొని మొక్కునందుకు ఆ రోజు చాలామంది వచ్చారు. చెప్పాను కదండి, ఫస్ట్ సైడ్ గుడి తగులుతుందని, దాని బ్యాక్ సైడ్ చిన్న లక్ష్మీదేవి విగ్రహం అది ఉంది. మా బాబు దండం పెట్టుకుంటున్నాడు, మా పాప ఇంకా నచ్చినట్టు తిరుగుతున్నారండి. ఆ చెట్లే చూసారా, అక్కడ ఎక్కువ పనస చెట్లు ఉంటాయండి. అదిగోండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఆ చెట్టుకి. చాలా చాలా వెళ్ళే దారంతా మనకి పనసకాయ చెట్లే ఉంటాయి. పళ్ళు కూడా ఎక్కువగా అమ్ముతారు. ఇంకా దానికి గుడికి పాడేరు వెళ్ళే రూట్ కాకుండా గుడికి ఆపోజిట్లో వంటలు చేస్తారండి లెఫ్ట్ సైడ్. ఆ రూట్కి పైకి వెళ్తుంటే ఈ రూట్ వస్తుంది. చాలా అందంగా ఉంటుందండి. చూసే కొద్దీ చూడాలి అనిపించే లొకేషను. అంత ఎండలో కూడా మేము ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఎండ ఎంత కనబడుతుందో అంత కూల్గా ఉందండి. అక్కడ చలేసింది చెప్పాలంటే. బ్యూటిఫుల్ వ్యూ అండి. తర్వాత అక్కడ మా బాబు ఒక పెద్ద చెట్టుకి వీడియో తీసాడండి. చూడండి, ఆ చెట్టుకి పసుపు కలర్లో నాచు పెట్టినట్టుంది. అమ్మ చూడు పసుపు రాసినట్టుంది అన్నాడు. అది ఎందుకో ఆడికి ఎగ్జైట్మెంట్గా అనిపించి వీడియో తీసాడు. ఆ చెట్టుకి ఎంత పొడవు ఉందంటే చూడండి, అంత పొడవుకి అంత చెట్లు అయినా అక్కడ చాలా చల్లగా ఉందండి. కాకపోతే ఎండ కూడా ఉంది. కాకపోతే పైకి చెప్పాను కదండి, మేము పైకి వెళ్ళే కొద్దీ చాలా బాగుందని. అక్కడ ఇంకా కూల్గా ఉంది. ఇక్కడ వెరైటీగా ఒక చెట్లు ఉన్నాయండి. నేను చూసారా, ఆకు పైన కాయ కాసింది. ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి వీడియో తీసాం. ఇదిగోండి నాకు చాలా నచ్చిన లొకేషన్ అయితే ఇది. ఇక్కడ ఎంత కూల్గా ఉందంటే సూపర్గా ఉందండి. చిన్న హౌస్ తెలిసి ఇది ఏదో మూవీలో సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. కాకపోతే అది మూవీ ఏ మూవీ అనేది నాకు ఐడియా లేదు, కానీ ఈ లొకేషన్ మాత్రం ఎంత అందంగా ఉందో. డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి. మొబైల్లో అంత ఇదిగా లేదు, కానీ డైరెక్ట్గా నిన్ను చూసి ఎంజాయ్ చేసింది ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా మనసుకి హాయిగా అనిపించిందండి. ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీశారు. బావుకి మా వారు వీడియో తీస్తున్నారు. చూశారు కదా ఎంత బాగుందో. గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ అక్కడక్కడ రోడ్ సైడ్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మా పాప చూసారా ఎలా ఆడుకుంటుందో. అక్కడ ఎవరు కూడా లేరండి. అంటే మనం భయపడకుండా ఎంజాయ్ చేయొచ్చు.
చాలా సరదాగా ఉంది. ఆ రోజు ఫొటోస్ తీసుకొని ఆ ప్లేస్ అంతా తిరిగేసామండి. మా పాపకి అక్కడ చిన్న చిన్న చెట్లు ఏవో ఉంటే, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవో ఉంటే తీసింది. చూడండి, దాంతో ఆడుకుంటుంది. తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. అంటే అరకు, పాడేరు లోపలికి ఎంట్రన్స్ మెయిన్ ఎలా కలదండి చెప్పాడు కదా, మోదుకటమ్మ గుడికి ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడ్ వంట చేసుకుంటారు. ఆ రూట్ అదే ఆపోజిట్ రూట్లో పైకి రూట్ ఉంటుందండి. అది అలా వెళ్తుంటే మనకి ఈ లొకేషన్స్, బ్యూటిఫుల్ వ్యూలు, చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మనం స్ట్రైట్గా అరకు రూట్ కాకుండా, పాడేరు అరకు రూట్ కాకుండా ఈ సైడ్ వెళ్ళి చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఇంతకుముందు 3-4 టైమ్స్ వెళ్ళాను, కానీ ఈ రూట్లోకి నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం అనమాట. కానీ ఎంతో ఎంజాయ్ చేసాం. ఆ ప్లేస్ నుంచి మాకైతే తిరిగి రావాలనిపించలేదు. చాలా అందంగా ఉందండి. తప్పకుండా మీకు వీలైనప్పుడు అటు సైడ్ వెళ్ళి చూడండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.